కొద్దిసేపు వాక్యం ధ్యానించుకుందాం. పదకొండవ వచనం 65వ అధ్యాయం 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. సంవత్సరం అనే దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కాలాలన్నీ దాటి వేస్తున్నాం, కానీ నూతన సంవత్సరమును ఆయన కృపచేత దయా కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి సంవత్సరము ఆయన మనల్ని జీవముతో పొడిగిస్తున్నప్పుడు మనం ఎంతవరకు ఆయనకు లోబడుతున్నాం, ఏ విధంగా మన జీవన శైలి ఉంది, హృదయ అంతరంగములను పరిశోధించగలిగిన దేవుడు ఆయన తలంపుల్లో ఆలోచన పుట్టకమునిపే ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కావున ఈ సంవత్సరం అనే దయా కిరీటం మనం పొందుకున్నప్పుడు ఈ సంవత్సరంలోనికి మనల్ని అడుగు పెట్టించడానికి ఏ పాటి వారమై ఉన్నాం, ఏ పాటిది మన జీవం, ఇంతలో కనబడి అంతలోనే ఆవిరైపోయే ఆవిరి వంటి జీవితాలు మనం జీవిస్తున్నప్పుడు దయా కిరీటం అనే సంవత్సరాలు ఆయన మనకి ఇస్తూ ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞులమై ఆయన చెంతకు వచ్చేవారమై ఉండాలి. ఆయనలో జీవం, ఆయన రక్త మాంసంలో మనకు బలము, శక్తి, ఆరోగ్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన ఏ విధంగా ఉందో సరిచూసుకోవాలి. చూస్తూ ఉన్నాం, కాలాలు గడిచే కొలది అనేకులు ప్రభు చెంతకు చేరుతున్నప్పుడు ఏ విధమైన పరిస్థితుల్లో వెళ్తున్నారు, ఏ విధమైన సత్ప్రవర్తనతో వెళ్తున్నారా, ప్రవర్తనతో వెళ్తున్నారా, వారి క్రియలు వారి వెంటనే వచ్చును. క్రియ అనగా మనం చేసిన ఏదైతే మంచి కార్యాలు ఉన్నాయో, చెడు కార్యాలు ఉన్నాయో, ఆ క్రియలు మనతో పాటు వస్తాయి. ఆ క్రియలు మనతో పాటు మంచివైతే మంచి కార్యాలు వస్తాయి, చెడు అయితే చెడు కార్యాలు తరతరాలు శాపాలుగా వెంబడిస్తాయి. అందుకే ఆయన చెంత చేరి ప్రార్థిస్తే ఆయన కనికరము 1000 సంవత్సరం వరకు ఆయన కనికరాన్ని ఉంచుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మోయాబు శాపము 10 తరాలకు వచ్చింది. ఒక్కడు చేసిన శాపం పిల్లల 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 మీదకి 10 తరాలు వచ్చింది. దేవుని దగ్గర కనికరముతో హృదయం లోతులో నుంచి ఆయనను స్తుతించినప్పుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు, 100 తరాలు, 10 తరాల వరకు శాపాన్ని ఇస్తున్న దేవుడు కనికరము చేత ప్రార్థించగా, దేవుని పాదాల చెంత పడి ప్రార్థించగా ఆయన మార్చిన సంవత్సరాలు 1000 సంవత్సరాలుగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పురుషుడు ప్రతి స్థలమందు తన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రార్థనలో ఉన్న శక్తి అనుభవించాలి అని అంటే దేవుణ్ణి రుచి చూడాలి,
దేవుని ఇస్తున్న ఆ దయా కిరీటాన్ని మనం పొందుకోవాలి. దేవుడి ఇస్తున్న ఆ కృపతో కూడిన ఆ అభిషేకపు హస్తపు నీడలోకి మనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలులు కోరేవాడు కాదు, ఆస్తులు కోరేవాడు కాదు, ధనాన్ని కోరేవాడు కాదు. ఆయన కేవలము హృదయపూర్వకంగా ఆయనను ప్రార్థిస్తే, ఆయనను హృదయములోకి నువ్వు ఆహ్వానించి, అయ్యా నీ రక్తము చేత నన్ను కడుగని ప్రార్థిస్తే, ఆసనుడైన దేవుడు ఆసక్తితో ప్రార్థిస్తే మన చెంత నిలిచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జాడలు, ఆయన మార్గాలు సారవంతమైనవి. ఆయన సారలు అనగా ఆయన జాడలు, ఆయన వెళ్ళిన మార్గం. జాడలు అనగా గుర్తులు, ఆయన నడిచిన మార్గం. ఏమైనా సారము వెదజల్లుచున్నాయి, బలాన్నిస్తున్నాయి, సారము శక్తినిస్తున్నాయి. ఆయన జాడలు మనకు శక్తినిస్తున్నాయి. ఆయన శక్తి మనల్ని బ్రతికిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది, జీవమిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములో ఉన్న మహిమైశ్వర్యం మనం పొందుకోలేకపోతున్నాం, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం. ఇహలోక మాలిన్య మనుషులకు గుడ్డితనం కలుగజేస్తుంది. లోక సంబంధమైనవి, లోకంలో ఉన్నవి మనకి ఏం కలుగజేస్తున్నాయి? గుడ్డితనం కలుగజేస్తున్నాయి. అందుకే సత్యములో నడవలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అడవి బీడలు సారం చిలకరించుచున్నవి, కొండలు ఆనందము నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. అడవి బీడు పొలాలని ఆయన సారము చిలకరించినప్పుడు కొండలు ఆనందము, సంతోషమును, చిగురాకులతో చిగురిస్తూ ఆయనని సారము వెదజల్లుచుండగా, చిలకరిస్తుండగా అవి ఏం చేస్తూ చిగురిస్తున్నాయి. కొండలు చిగురిస్తూ ఉన్నాయి. కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే తరతరాల శాపాలు విరగొట్టబడాలి, వ్యసనాలను వదిలేయాలి, ఆయన రక్తములో కడగబడాలి. ఆయన రక్తం మన మీద ప్రోక్షించబడుతున్నప్పుడు జీవాధిపతి అయిన దేవుని జీవం మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. మనలో వచ్చినప్పుడు మనలో ఉన్న ప్రతి చీకటి, ప్రతి అంధకారాన్ని మనము జయించగలిగిన వారమై ఉంటాం, జయిస్తూ ఉంటాం. జయంతో ఆయన మనకు ముందుగా ఆయన దూతలను ఉంచుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఒక పాట పాడుకున్నాం, శ్రమలైనను శత్రువైనను, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏమొచ్చినా దేవునితో మనల్ని
కనెక్ట్ చేసుకోవాలి, వేరైపోకూడదు. మనుషులు వేరు చేయాలని చూస్తారు. మనుషులకు ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు అని జీవవాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఏ మనుష్యుడు, రక్త సంబంధులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరి స్వార్థానికి వారు మనల్ని ఉపయోగించుకుంటారు తప్ప నిస్వార్థముతో నేను నీకు తోడున్నానని అభయం ఇచ్చు దేవుడు తప్ప వేరొక మనుష్యుడు లేడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకులో, ఇబ్బందుల్లో దేవుని మీద నువ్వు ఆశ్రయ దుర్గముగా ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆయనతో నువ్వు నడుస్తే, ఆయనలో నువ్వు ఉంటే ప్రతి కొండలను సహితం పెకిలించగలిగిన శక్తి చేత నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు నిరర్థకమైనవి కాదు, దినదినము పుటము వేయబడుతున్న మాటలు. ఆయన చెప్పిన మాట ఏ ఒక్కటి పొల్లులైనను తీసిపోదు. ఇన్ని రోజులే నీకు ఆయుష్యిస్తారన్న మాట్లాడిన దేవుడు కరెక్ట్గా 3 నెలల ఆయుష్ ఇచ్చాడు. ఆయన బాప్తిసం తీసుకోవడానికి మాత్రమే సమయం ఇచ్చింది దేవుడు. బాప్తిసం తీసుకోలేగానే పరిశుద్ధాత్ముడు 3 నెలలు ఉంచుతారన్న దేవుడు 3 నెలలు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చింత లేదు. ఆయన అనుగ్రహించిన ఆత్మ పరమునకు చేరినది అది నిరీక్షణ. మట్టిలో నుంచి తీసిన శరీరం అది తిరిగి మన్నే. అందుకే ఒకరి జనన దినము కంటే మరణ దినం శ్రేష్టం. ఎందుకు? మొదట మృతులు లేపబడతారు. మొదటిగా మృతులు లేపబడతారు. రాకడ త్వరలో రాకడ ఉంది. రాకడ సూచనలు కనబడుతూ ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. మనస్సు మారాలి, మన ఆలోచన విధానం మారాలి. అందుకే సాయిలో ఒక పాట పాడారు, బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. పొద్దునకేమో నీటిగా, రాత్రేమో మురికి. ఎలా మారుతుంది? ఆ శాపాలు కుటుంబం మీద ఏలుబడి చేస్తాయి. ప్రార్థన ధూపం ఉండాలి, నిత్యము ప్రార్థిస్తుండాలి. వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మనము వేటికైతే బానిసలుగా ఉన్నామో వాటిలో నుంచి బయటికి రావాలి అంటే దేవుని ఆశ్రయించాలి. ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా దీని నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తే, వదిలేయాలని ప్రార్థన చేస్తే, విడిపించబడాలని ప్రార్థన చేస్తే ఆయన సహాయకుడిగా మనకుంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన సారం, నడిచిన మార్గం, ఆయన చాడలు రథాలు వెళ్ళిన ఆయన సారాన్ని మనము పొందుకోవాలి అంటే వాక్యము ధ్యానించాలి, వాక్యాన్ని దినదినము భుజించాలి. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం. థ్యాంక్ యూ జీసస్. మూడవ అధ్యాయం 24వ వచనం. చివరిలో ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కేరూబులను జీవవృక్షం ఆయన బ్రతుకు తెరువు కొరకు అన్ని సమకూర్చి ఉంటారు. మనము ఏది చేయాలన్నా, ఏమి పొందుకోవాలన్నా, ఏది మనకు రావాలి అన్నా ఆయన సమకూర్చి ఉన్నాడు. ఆదాము పల్ని ఏదేను తోటలో ఉంచినప్పుడు వాళ్ళు దేవుడు తినొద్దు, చెయ్యొద్దు అన్న పనులు చేస్తూ ఉన్న మనల్ని ఎక్కడి నుంచి వెళ్ళగొడుతున్నాడు? సమృద్ధి అయిన ఏదేను తోట నుంచి, తూర్పు దిక్కున కెరూబులను, జీవ వృక్షములకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టుచున్నాడు. ఆయన మాట వింటే, మనం ఆయన మార్గములో నడుస్తే ఏముంచుతాడు? అగ్ని జ్వాలని. మనకు శక్తులు వేసే బాణములు తగలకుండా మన చుట్టూ అగ్ని జ్వాలను ఉంచుతాడు. ఆయన ఏముంచుతాడు? మనకు కావలిగా కెరూబులను ఉంచుతాడు, దేవదూతలను ఉంచుతాడు. హల్లెలూయా. ఆ కాపుదల మనకి రావాలి. మన కుటుంబాల చుట్టూ రక్తాన్ని ప్రోక్షించబడాలి. అమూల్యమైన రక్తం చేత మనం కడగబడాలి. ఆయన రక్తం నిన్ను నన్ను విమోచించడానికి క్రయధనముగా పెట్టి ఉన్న దేవుడు. ప్రపంచంలో ఏ మనుష్యుడు నీ కొరకు ప్రాణం పెట్టడు. ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళందరూ బలులు కోరేవాళ్ళు. జీవము కలిగిన సృష్టికర్త ఆయన బలులను కోరేవాడు కాదు, మనుష్యుల హృదయాలను కోరేవాడు. ఆయన హృదయం అనే ఆలయంలో నివాసము చేయగలిగిన దేవుడు. ప్రభువా అని ప్రార్థిస్తే నీ తట్టు తిరగగలిగిన దేవుడు, నీ కుటుంబం తట్టు తిరగగలిగిన దేవుడు, నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. సమృద్ధిలోకి, జీవము దగ్గరికి రావాలి. జీవ జలము పాలు దగ్గరికి రావాలి. ఆ జీవ జలము తాగుతూ ఉన్నప్పుడు నేనిచ్చు నీళ్ళు ఎన్నడు త్రాగినవాడు ఎన్నడూ దప్పికొనడు. ఆయన ఇచ్చే జీవ జలం ఆయన మాట నిరర్థకం కాదు. ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం. ఆయన మాటకు లోపడని వారి పరిస్థితులు ఎలాగున్నాయో చూస్తున్నాం. ఆయన చూపించిన ప్రతి దర్శనం నెరవేరుస్తాడు. మాట్లాడిన ప్రతి మాట సత్యం. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. ఆయన మార్గంలో జీవం ఉంటుంది, క్షేమం ఉంటుంది, ఉన్న కొద్దిలో సమృద్ధి ఉంటుంది. చింత, నీ చింత, నీ ఆలోచనలు సమస్తము నా మీద వేయడి. మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాను, క్షేమాన్ని ఇస్తాను.
మంచి మార్గాన్ని ఇస్తాను. ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. మనలో ఏ మంచి లేనప్పటికీ, మనలో ఏ మంచి క్రియలు లేనప్పటికీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, సమృద్ధిలోకి నడిపించగలిగిన దేవుడు, సమస్తమనే దయా కిరీటం ఇస్తున్నాడు అంటే నీ పట్ల ఉన్న ప్రణాళికను గమనించాలి. నీ పట్ల, నా పట్ల ఉన్న ప్రణాళికలను ఆయన ఎందుకు జీవం ఇస్తున్నాడు, ఎందుకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఎందుకు కుటుంబాలు ఇచ్చాడు, ఎందుకు సంతానం ఇచ్చినాడు. పిల్లలకు సమకూర్చాల్సింది తల్లిదండ్రులే. పిల్లలకు సమకూర్చాల్సింది తల్లిదండ్రులే అంటున్నాడు. నీ కష్టార్జితం సాతాను దొంగిలించకుండా ఉండాలి అంటే ఆయన పాద సన్నిధికి రావాలి, ఆయన రక్తంలో కడగబడాలి, పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము పర్యంతము ఆయన సన్నిధి కొరకు ప్రయాసపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన సారము వెదజల్లుచున్నది. నిత్య రాజ్యం కొరకు ఆయన జాడలు సారము వెదజల్లుచున్నాయి. ఆ సారాన్ని మనం పొందలేకపోతున్నాం, ఆ బలాన్ని మనం పొందలేకపోతున్నాం, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. క్షేమాన్ని ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, సమృద్ధి ఇచ్చే దేవుడు మనం ఎందుకు రాలేకపోతున్నాం, నడిపింపలేకపోతున్నాము అంటే ఆయనను ఆశ్రయించట్లేదు. లోకము ఇచ్చే ఆనందం కొంచెమే, లోకము ఇచ్చే ఆనందం కొన్ని రోజులే, కొంతసేపే. దేవుని మాటకు లోబడకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. దేవునికి అప్పగించుకోవాలి. అయ్యా, నా కుటుంబంని పాద సన్నిధికి అప్పగిస్తున్నాను, నా కుటుంబంని చేతికి అప్పగిస్తున్నాను. నీ రక్తంలో మమ్మల్ని కడగండి, మా కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. సాతాను దొంగిలిస్తున్న ప్రతి వాటిని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటాం. బద్ధకాల నుంచి విడిపించుని ప్రార్థన చేయాలి. పిల్లలకు నేర్పించాలి. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించాలి. వాడు పెద్ద అయ్యాక తొట్టిలడు తప్పిపోడు, తొట్టిలడు తప్పిపోడు. వారిని నడిపించాల్సిన మార్గంలో నడిపించాలి, నడిపించాల్సిన మార్గంలో వారిని నడిపించాలి. దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే మనం లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సన్నిధి కీర్తనలు 104 వచనం. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనంగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. జలములలో ఆయన తన గదుల దూలములు వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. గాలి రెక్కల మీద ప్రయాణము చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన సంవత్సరం అనే దయా కిరీటమునికి ఇస్తున్నాడు. ఆయన సన్నిధికి లోబడాలి.
పరిశుద్ధాత్మునికి సమయం ఇవ్వాలి, వాక్యము ధ్యానించాలి, ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయాలి అంటే, కుటుంబాలను ఆశీర్వాదం చూడాలి అంటే కుటుంబముతో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నిత్య మార్గం, ఒకటిని అగ్నిలో నుంచి లాగినట్లుగా ఆయన దగ్గరికి నడిపించాలి. అక్కడ అగ్ని చావదు, పురుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడ నిత్య నరకం, లోకం నిత్యం నరకం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. వాక్యము నిత్యము నిలిచేది. కాలాలు సమయాలు దాటిపోతున్నప్పటికీ మనుషులు తన స్థానాలకు చేరుతున్నప్పుడు నిలుస్తున్నది జీవం కలిగిన వాక్యం, యుగ యుగాలు సజీవమైన వాక్యం. వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేస్తున్న దేవుణ్ణి ఆశ్రయించకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. ఆయన దయాకిరీటంగా ప్రతి సంవత్సరమున దయాకిరీటం మనకి ఇస్తున్నప్పుడు, ఇస్తున్న ఆ సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం? ఇస్తున్న సమయాన్ని మనం దేని కొరకు వెచ్చిస్తున్నాం? ఇస్తున్న సమయాన్ని మనం వేటి కొరకు ప్రయాసపడుతున్నాం? ఇస్తున్న ఆ సమయం వేటి కొరకు ఖర్చు పెడుతున్నాం? కుటుంబం కొరకు ఖర్చు పెడుతున్నామా? లోకం కొరకు ఖర్చు పెడుతున్నామా? వ్యసనాలతో అనవసరమైన వాటి కొరకు మన సమయాలు వృధా చేసుకుంటున్నాము. ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించకపోతే మన బ్రతుకులు, మన జీవితాలు మారవు. ఏం చేసినా, ఎలా బ్రతికినా అది కుటుంబం కోసమే. కుటుంబాన్ని చక్కపరచుకోవడానికే. జీవం ఇస్తున్నాడంటే నా ప్రాణమా తినుము సుఖించు అనడానికి కాదు. ఎక్కడ నిందించబడ్డాము, ఎక్కడ అవమానం పొందున్నాము, ఆ ప్రాంతంలోనే అక్కడనే నిందకు ప్రతిగా పూదండనిచ్చే దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమోసు గ్రంథం 9:6. నూట 75 పేజీ నెంబర్ 9:6. దయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఆకాశమును తన కొరకై మేడగదులు కట్టుకుని వాడును. ఆకాశ మండలములకు భూమి యందు పునాదులు వేయవాడును. ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింప చేయువాడును. ఆయన పేరు యెహోవా. ఆకాశము పైన పరలోకమందు గతులు
పరలోకమందు నివాసములు నిర్మించువాడు ఆయనే. నేను మీ కొరకు పరలోకములో నివాసములు ఏర్పరచడానికి వెళుతున్నాను అన్న దేవుడు ఏమి ఏర్పరుస్తున్నాడు? నివాసం. హల్లెలూయా. ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సమస్తము కలగజేసిన వాడు ఆయనే. భూమికి పునాదులు వేసిన వాడు ఆయనే. సృష్టిని సృష్టించిన వాడు ఆయనే. జీవమిస్తున్న వాడు ఆయనే. ఆయన దగ్గరికి నువ్వు రాకపోతే నీలో జీవం ఉండదు, నువ్వు మృతుడవే. ఆయన దగ్గరికి పోకుంటే నేను మృతుడనే. ఆయన మాట్లాడే ప్రతి మాట సత్యం, చూపించే ప్రతి దర్శనము సత్యం. ఆయన దర్శనానికి లోబడకపోతే కొన్ని మీనికి తెచ్చుకుంటాం, అయినా గ్రహింపు లేదు. వాత వేయబడిన మనస్సు గలవారైనా, వాత వేసిన మనుష్యుల వలె కాక అజ్ఞానాన్ని విడిచి జ్ఞానం వైపు రావాలి. మా నాన్న బ్రతికున్నప్పుడు బాప్తిసం తీసుకొని దేవుని దగ్గర అందరూ దేవుళ్ళే, అందరూ దేవుళ్ళే. 2019లోనే చనిపోవాల్సి ఉంది. దేవుని మహాకృపను బట్టి, దైవజనుల ప్రార్థనను బట్టి ఆయుష్ పొడిగిస్తూ ఉన్నాడు. దేని కొరకు? మనస్సు మార్పు చెందాలి, నిత్య రాజ్యంలో నివాసము చేయాలి అని దేవుని ప్రణాళిక అయినది కనుక ఆయుష్ ఇస్తూ వస్తున్నాడు. మార్పు చెందట్లే, మార్పు రావట్లే. మే 6వ తారీఖు దర్శనం చూపించాడు. 9వ తారీఖు కాలు ఎరగొట్టుకున్నాడు. ఎందుకు? తన స్వకీయ ఆలోచనల కొరకు వెళ్ళాడు. తన శరీర ఆనందం కొరకు పోయింది. క్రిటికల్ పరిస్థితుల్లో బయటకు వచ్చినాడు. రెండవసారి చూపించినాడు, మేము ఒక మార్గంలో ఉన్నామయ్యా, బాప్తిసం లేకుండా మరణించడానికి వీల్లేదు, నిత్య మార్గంలో నడుస్తున్నాం, పరలోకపు మార్గంలో మేము వెంబడిస్తున్నాం, మా కుటుంబం తప్పిపోవడానికి వీల్లేదు, నీ పాద సన్నిధికి చేరాలి అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, బాప్తిసం కొరకు ప్రార్థన చేసుకున్న రక్షణ పొందుకోవాలి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు సమయం ఇస్తూ తన కృపను బట్టి జీవం ఇస్తూ వచ్చినాడు. ఇంకా బాప్తిసం అంటే తీసుకుంటాను నిజానంగా. రెండవసారి ఎప్పుడైతే తన చిత్తము జరిగించక మానడు, తను చేయాల్సిన పనిని జరిగించక మానడు, బుద్ధి చెప్పి తీసుకొస్తాడు. గ్రహించాలి, గుర్తెరగాలి. రెండోసారి జరిగినప్పుడు భయం పుట్టుకుంది. తర్వాత బాప్తిసం తీసుకుంటానని అడుగుతున్నాడు. ఎవరికి వచ్చిన మార్పు? మనిషికి మార్పు రావాలి.
బాప్తిసం తీయగానే సంతోషం, బాప్తిసం ఇవ్వగానే హృదయంలో ఒక సంతోషం, ఇంకా నిత్య రాజ్యంలో ఉంటాడు, జీవము కలిగిన దేవుని చెంత చేరి ఉన్నాడు అని ఒక మానవునికి నిరీక్షణ. మరణం తర్వాత పునరుద్ధానం ఉంది. మనుషులకు ఒక నిరీక్షణ, దేవుని పైన ఆధారపడాలి, విడిచిపెట్టాలి, ఆయనను ఆనందించాలి, ఆయన వాక్యము ధ్యానించాలి. తర్వాత బాప్తిసం ఇచ్చుటకు యేసయ్య. అందుకే బ్రతికుండగానే, ఆయుష్ ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. యేషయ్య అంటాడు, మొదట నువ్వు మరణం పొందకముందే నీ ఇల్లును చక్కబెట్టుకో. ఇస్తున్న దయా కిరీటాన్ని మనం పొందుకోవాలి. సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనం పొందుకోవాలి. ఆనందాన్ని అనుభవించాలి. కుటుంబాలలో సంతోషం, క్రీస్తు అనే సమాధానం ఉండాలి. ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. ఆ సమాధానం మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్య రాజ్యములకు మార్గం లోకము ఇచ్చే క్షణకానందం కోసం కాదు, ఇచ్చే కొద్ది ఆనందం కోసం కాదు, ఇచ్చే కొద్ది సంతోషం కోసం కాదు. నిత్య రాజ్యం అక్కడ ఉంది. క్రైస్తవుడి యొక్క ఆనందం, నిరీక్షణ, నమ్మకం నిత్య రాజ్యము చేరాలి అని. ఆ రాజ్యములో మనము నివాసము చేయాలి అంటే ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన వాక్యము ధ్యానించాలి. అయ్యా, నీ రక్తంలో నన్ను కడుగు, చేస్తున్న ప్రతి వాటిని, నాలో హేయమైన ప్రతి వాటిని నేను విసర్జించాలి. నీ రక్తము చేత నన్ను కడుగు, సహాయము చేయాలి. పరిశుద్ధాత్మని చేత తాకబడాలి. ఆ నిత్య రాజ్యము కొరకు మనము జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఎందుకు సంతోషం? ఏమంటున్నాడు? నీ చింత యావత్తు నా మీద వేయి. దుఃఖముందా, బాధ ఉందా, అవమానాలున్నాయా, నిందలున్నాయా, ఏదున్నాయి నీకి? చింత, ఏ కొరతతో నువ్వు చింతిస్తున్నావు? ఏ ఇబ్బందులతో నువ్వు చింతిస్తున్నావు? ఏ సమస్యతో నువ్వు చింతిస్తున్నావు? ఏ వ్యసనాలతో నువ్వు చింతిస్తున్నావు? నీ చింత యావత్తు నా మీద వేయంటున్న దేవుడు, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అయిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధారమున తిరిగి లేచిన ఏకైక దేవుడు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు తప్ప వేరొకడు లేడు, వేరొకడు ఉండడు, రాడు, లేడు. మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే. మొదటి ఆదాముగా ఉన్న దేవుడు, కడపటి ఆదాముగా ఉంటున్న, సంచరిస్తున్న, సజీవుడై ఉన్న దేవుడు ఆయనే. హల్లెలూయా. ఆయన వాక్యము పుట్టము వేయబడాలి.
శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని. ఈ శ్రమల లోకములో పుటము వేయబడాలి. దిక్కులేక నా బ్రతుకు ఘోరమాయను, గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన చేరదీసినాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా. స్తోత్రమేసయ్యా. ఆయన చెదరిన గుండెను బాగు చేయగలిగిన వాడు. శ్రమలు వస్తున్నాయా, ఆయనతో ఆనందించాలి. శ్రమలలో ఆయనకు ప్రార్థించాలి. నిత్య జీవమిస్తున్న దేవుడున్నాడు, ఆదరిస్తున్న దేవుడున్నాడు, ఆదుకుంటున్న దేవుడున్నాడు. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో క్షేమకరమైన ప్రయాణాలు ఇస్తున్న దేవుడు నీ చెంత ఉన్నప్పుడు నీకు చింత ఎందుకు? నీ చింత యావత్తు నా మీద వేయన్న దేవుడు ప్రతి పరిస్థితుల్లో తాకీదులు మార్చినట్లుగా ప్రతి నిందలను ఆశీర్వాదముగా ఇవ్వబోతున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నిందలు ఎక్కడైతే నిందించబడ్డామో, ఎక్కడైతే అవమానించబడ్డామో ఆ ప్రాంతంలోనే నిలబెట్టగలిగిన దేవుడు. మేము ఒక చర్చిలో ఉన్నప్పుడు నిందలతో బయటకు వచ్చినాం. నిందలు, అవమానాలతో బయటకు వచ్చినప్పుడు ఈరోజు వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, మా దగ్గరికి రండి, మా చర్చిలోకి మీరు వల్ల రండి, మీరు ఇక్కడికి రండి అని ఆహ్వానిస్తున్నారు. ఎందుకు? తాగుతున్నందుక, తిరుగుతున్నందుక, లోకంలో ఉన్న ప్రతి వాటిని మొక్కుతున్నందుక, లోకంలో ఉన్న ప్రతి వాటిని మేము ఆస్వాదిస్తున్నందుక? ఎందుకు? క్రీస్తును బట్టి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అందును బట్టి మనల్ని ఆహ్వానిస్తున్నారు. మామూలు ఉంటే రమ్మంటారా? మన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి ఆ ప్రాంతానికి రమ్మంటారు. దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో, దేవుని చెంతకి ఎప్పుడైతే చేర్చబడతామో, కుటుంబంలో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆయన ఎందుకు సంతోషం, హృదయంలో సంతోషం, మనుషులకు కనబడే సంతోషం కాదు. ఏదో మనుషులను నమ్మించాలి, ఏదో మనుషులకు మాటలు చెప్పాలి అన్నది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి నిలబడినప్పుడు వాటిని మొత్తం స్కాన్ చేపిస్తాడు. ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఆ మనిషి యొక్క ఆలోచన విధానాన్ని దేవుడు చూపిస్తాడు. దేవుడు చేస్తున్న పనులు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, అగోచరమైనవి మనుష్యుని ఆలోచనలకు. హల్లెలూయా, హల్లెలూయా. 105 3వ అధ్యాయం, 105వ అధ్యాయం 3వ వచనం. 105వ కీర్తన. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి, ఆనందించండి, ఆయన నామాన్ని బట్టి సంతోషించండి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఎవరిని వెతికేవారు?
సృష్టికర్తను వెదికేవారు, ప్రాణం పెట్టిన వాడిని వెదికేవారు హృదయమందు ఎక్కడ సంతోషిస్తారు? హృదయమందు సంతోషిస్తారు. కుటుంబంలో కాదు, వీధులలో కాదు, ఎక్కడ? హృదయ లోపల సంతోషిస్తారు. ఎక్కడ? ఎవరిని బట్టి? ఏ నామాన్ని బట్టి? దేవుని నామమును బట్టి. అతిశయించుడి, సంతోషించండి, గర్వపడండి. ఈ నామాన్ని బట్టి, జీవము కలిగిన దేవుని బట్టి ఆనందించాలి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేని సంతోషించాలి? మనము ఉన్న డబ్బులు బట్ట, ఆస్తిని బట్ట, పొలాలను బట్ట, డబ్బును మనుషులను బట్ట, ధనము బలమును బట్ట, దేని బట్టి అతిశయించాలి? యెహోవా నామమును బట్టి మనము సంతోషించాలి. ఎక్కడ? హృదయంలో ఆనందించాలి, హృదయంలో సంతోషించాలి. ఆ సంతోషం ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చినప్పుడు సంతోషం వస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో నివాసము చేస్తున్నప్పుడు సంతోషం వస్తుంది. లోకంలో ఎవరన్నా చనిపోతే దుఃఖం ఉంటుందా, ఆనందం ఉంటుందా? మాకెందుకు క్రీస్తుని బట్టి ఆనందిస్తున్నాం? మేమెందుకు క్రీస్తుని బట్టి సంతోషిస్తున్నాం? నిత్య రాజ్యంలో ఉంటాడు, ప్రభు రాకడలో ఎత్తబడతాడు, రక్షణలో ఉన్నాడు, రక్షింపబడ్డాడు, రక్షణ మార్గంలో నడుస్తున్నాడు. కాబట్టి ఆయన నిరీక్షణ ఉంది. కాబట్టి ఆయన హృదయంలో ఉంచిన వాంఛను బట్టి ఆనందించాలి. హృదయ వాంఛను బట్టి ఆనందించాలి. ఆయన మనలో నివాసం ఉన్నాడు కాబట్టి ఆనందించాలి. చేతిలో పైసలు లేవు, ఏం చేయాలి? మనుషుల మీద ఆధారపడితే ఇస్తారా? ఎవరి మీద ఆధారపడినాం? దేవుని మీద ఆధారపడితే సమస్తము సమకూరుస్తాడు. ఎలా సమకూరుస్తాడు? మన కొరకు మరుగైన ధనాన్ని ఇస్తాడు. దాచబడిన ధనం ఎప్పుడు ఇస్తాడు? ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద నిరీక్షణ ఉంచినప్పుడు. మనం నిరీక్షణ ఉంచాలి, ఆయన మీద ఆధారపడాలి. ప్రార్థన చేస్తున్నావా? ఏమ్మా చేస్తున్నాడా? నువ్వు ఏది దాచబడవు. ఇక్కడ ఎంత దాచాలనుకున్నా పరిశుద్ధాత్ముడు అన్నీ బయలుపరుస్తాడు. కొన్ని చెప్పాము, ఏవి చెప్పాలో అవి చెప్తాం. ప్రభు దగ్గర మనం ఏం మాట్లాడుతున్నామో గుర్తించాలి. యెషయా ప్రవక్త యిర్మీయా దగ్గరికి వచ్చి, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటాడు. అతను మనుష్యునిగా ఆలోచిస్తే అతని రియాక్షన్ ఎలా ఉండాలి? నువ్వు నా ఇంటికి వచ్చి నేను చచ్చిపోతా అని చెప్తావురా అంటాడు. ఇల్లు దాటనిస్తావా? ఊరు దాటనిస్తావా? ఎవరి తట్టు తిరిగినాడు? గోడ తట్టు తిరుపుకొని కన్నీళ్లు విడుస్తూ, ప్రభువా నేను ఎలా ఉన్నాను, నీ హృదయానుసారంగా నేను ఉన్నాను కదా, నా ప్రవర్తన నీకు యథార్థంగా కనబడట్లేదా అన్నప్పుడు, గుమ్మము దాటక ముందే పరిశుద్ధాత్ముడు నువ్వు వెళ్ళి
ఆయుష్ పొడిగించాలని చెప్పు. గమనించాలి, ప్రవర్తన మారాలి. మనం ఎప్పుడైతే మన హృదయంలో ఆలోచనలు మారుతాయో, మనం ఎప్పుడైతే మార్పులు చూస్తామో, అప్పుడు దేవుడు మనలో కార్యాలు ఆరంభిస్తాడు. ఆ కార్యాలు మనం చూడాలి, అనుభవించాలి అంటే ఆయన పాద సన్నిధి తప్ప వేరొకటి లేదు, ఉండదు, రాదు, లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయాలు ఎలా మారుతాయంట? మనుషులవి రాతి గుండెగా మారుతాయి. నా మాటలు బండను పలగొట్టగలిగిన సుత్య వంటిది కాదా? మనం మారట్లేదంటే మన హృదయము మార్పు లేదు, బండగా మార్చబడిందాం. దేవుని వాక్యము మన హృదయంలోకి ఎప్పుడైతే నెమరు వేసుకుంటామో, ఆ వాక్యాన్ని మనము అప్లై చేసుకుంటామో, ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఇది నా కొరకే, ఇది నేను సరిపడడానికే, నా హృదయాన్ని సరి చేసుకోవడానికే, నా బ్రతుకును సరి చేసుకోవడానికే ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం హృదయంలోకి తీసుకుంటామో, ఆ రోజు నుంచి మార్పు ఆరంభమవుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చెందాలి అంటే, అలా ఉండాలి అంటే మార్పు రావాలి, మార్పు చెందాలి. వాక్యము తప్ప వేరొకటి మనల్ని మార్చలేదు, మారలేము. లోకము, సాతాను సులువుగా పాపంలో వేస్తాడు. ఇది నిజమా అన్నాడు కీర్తితో. ఇది నిజమా అన్నాడు. అమ్మ ఏం చేసింది? పోయి పండు తెచ్చింది. తర్వాత ఏదైనా తోటలో నుంచి ఎదగొడుతున్నాడు దేవుడు. మనుషుడు ఏం చేశాడు? తన చెమటూర్చి కష్టంతో తినాలి. అంతవరకు సమృద్ధి ఇచ్చినాడు ఏదైనా తోటలో. ఆదాముకు తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఉంది, సమస్తము ఉన్నాయి. మనుషుడు చేసే క్రియల వల్ల దేవుడు అనుగ్రహించే మహిమను మనము పొందలేకపోతున్నాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నాం. ఆయన ఇచ్చే క్షేమాన్ని పొందలేకపోతున్నాం. వాక్యం చదువుతున్నావా? నిజం చెప్పాలి. చదువుతున్నా బైబిల్లో లేదు కానీ సెల్లో చదువుతున్నా. బైబిల్ చదవాలి. ఇందులోనే జీవం ఉంటుంది, సెల్లో ఉండదు. అర్థమైంది? సెల్ ఎప్పుడు ఉపయోగించాలి? ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, మనకు బైబిల్ అవైలబుల్ లేనప్పుడు, బైబిల్ మర్చిపోయినప్పుడు, అప్పుడు మనం బైబిల్ని సెల్లో తీసుకోవాలి. సెల్లో సమస్తము ఉన్నాయి. మనకు మాలిన్యం అంతా సెల్లులోనే ఉండేది. ప్రపంచ మురికి అంతా సెల్లులోనే ఉండేది. కాబట్టి జీవం దగ్గరికి రావాలి. బైబిల్లో జీవం ఉంది. బైబిల్లోనే వేరెక్కడ దొరకదు. నువ్వు చక్కగా కర్మలు మధ్యలో మార్గం అందించి తెచ్చుకున్నావు. గుర్తుందా దేని గురించి మాట్లాడుతున్నాడు? లోపడాలి. బలి అర్పించడం శ్రేష్టమా, మాట వినడం శ్రేష్టమా? మాటే వినాలి. ఒక పెద్ద ఎత్తును తీసుకొని వచ్చినాం కోయడానికి, దేవునికి బలి ఇవ్వడానికి.
లోపల హృదయం నిండా క్రోధం, మదం, వచనం, పగ, ద్వేషంతో నిండి ఉంది. ఏమంటాడు? బలి పక్కన పెట్టు, నువ్వు అర్పించే బలి నాకు ఇష్టం కాదు, నువ్వు పక్కన పెట్టు. నువ్వు ఎవరి మీదైతే కోపంతో, ఉద్రేకంతో వారితో సమాధానపడు. వారితో సమాధానపడిన తర్వాత అప్పుడు నీ బలి నేను అంగీకరిస్తాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? వాక్యము రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గం, మూలుగల మట్టుకు దూరుతుంటది. జీవం ఉండేది ఎక్కడ? మూలుగల్లోనే. జీవం ఎక్కడ? మూలుగల్లోకి దూరిపోతుంటుంది వాక్యం కదా. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదవండి 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి, సంతోషించండి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకువారు ఎవరిని వెతకాలి? ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రియుడి కోసం వెతకాలి. హల్లెలూయా. హృదయమందు సంతోషం ఎప్పుడు వస్తుంది? హృదయంలోకి దేవుని ఆహ్వానించినప్పుడు, వాక్యము చేత కడగబడినప్పుడు, హృదయము మార్పు చెందినప్పుడు, కుటుంబంలో, మనస్సులో నెమ్మది, సంతోషము, సహవాసముతో ఉన్నప్పుడు, సంఘ సహవాసం, సంఘముతో సహవాసం ఉన్నప్పుడు ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది, ప్రతి చీకటిని పారదోలగలిగిన దేవుడు మన పక్షానుండగా మనకు విరోధి ఎవడు? మనుషులు ఈరోజు డబ్బులు ఇస్తే మంచోళ్ళం అవుతాం, ఇవ్వకపోతే అదే మనుషుడు చెడు చెప్తాడు, చెడ్డగా ప్రచారం చేస్తాడు. మనుషుని ఆలోచనలు మనము సంతోష పెట్టలేము. అందుకే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచనలతో నింపుకోవాలి. ఆయనను ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు నీ కొరకు ద్వారాలు తెరుస్తాడు. నీ కష్టార్జితము సాతాను దొంగిలించకుండా ఉండాలి అంటే దేవుని పాదాల చెంత చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి అందరు చదవండి. పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. మళ్ళొకసారి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. మరొకసారి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. అర్థమైందా? ఎన్ని విన్నా, ఏం చేసినా హృదయంలో ఏముండాలి? దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు కష్టాలున్నా, దుఃఖమున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, ఎదుటి మనిషి చంపడానికి వస్తున్నా హృదయంలో ఏముంటుంది? ఆనందం, సంతోషం. ఎందుకు? క్రీస్తు మనలో నివాసము చేస్తున్నాడన్న నిరీక్షణతో ఉంటాం కనుక సంతోషం. ఆయన మనలో ఉన్నాడు కనుక మనకు సంతోషం. సంతోషించాలి, హృదయంలో ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము మన హృదయంలో నీరు కట్టి ఫలించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోవడం వల్ల
కొరకు సిద్ధపడదాం.